మెగానేంటి పాకిస్తాన్ రాజకీయాలు మరోసారి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. దేశ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ రాజకీయాల్లోకి రావాలంటే తన యూనిఫామ్ వదిలేసి రావాలంటూ జమియత్ ఉలేమా ఏ ఇస్లాం ఫజల్ అధినేత మౌలానా ఫజ్లుర్ రెహమాన్ సంచలన సవాల్ విసిరారు. ఇది పాక్ రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపుతోంది. సైన్యం తమ రాజ్యాంగ పరిధిని దాటి రాజకీయాల్లో జోక్యం చేసుకుంటుందని రెహమాన్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ప్రతిపక్ష పార్టీలను బలహీనపరచడమే కాకుండా స్వతంత్ర మీడియాపై ఒత్తిడి తెస్తుందని విమర్శించారు. ఈ పరిణామం పాకిస్తాన్ భవిష్యత్తు రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపబోతుందో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ రాజకీయం ఎప్పుడు ఆర్మీ కనుసన్నల్లోనే సాగుతుంది. పాకిస్తాన్ ఆర్మీని, అందులోనూ ఆర్మీ చీఫ్ ను ఎదిరించే సాహసం చేయడానికి అక్కడి రాజకీయ నాయకులు ఎప్పుడూ భయపడుతుంటారు. ఒకవేళ ఎదిరిస్తే వారు రాజకీయంగా కనుమరుగవడం లేదా జైలుకు వెళ్లడం ఖాయం. కానీ మౌలానా ఫజ్లుర్ రెహమాన్ ఇప్పుడు ఆ భయాన్ని పక్కన పెట్టి నేరుగా ఆర్మీ చీఫ్ అసీం మునీర్ వైపు వేలెత్తి చూపుతున్నారు. ఫజ్లుర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ గడ్డపై ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇది సైన్యం పట్ల ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తికి అద్దం పడుతోంది. మౌలానా ఫజ్లుర్ రెహమాన్ చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్వా ప్రావిన్స్లలో భద్రతా పరిస్థితిని సైన్యం సరిగా నిర్వహించలేదని రెహమాన్ విమర్శించారు. ఈ ప్రాంతాల్లోని చాలా భాగాలు ఇప్పుడు ప్రభుత్వ నియంత్రణలో లేవని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు దేశ భద్రత, సార్వభౌమత్వంపై తీవ్ర ఆందోళన పెంచుతున్నాయి. తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి పౌరులు సైన్యంలో చేరాలని మునీర్ పిలుపునిచ్చిన తర్వాతే రెహమాన్ ఈ సవాల్ విసిరారు. దేశాన్ని రక్షించడం అనేది సైన్యం రాజ్యాంగ బాధ్యత అని, దీనికి పౌరులను లాగడం సరికాదని రెహమాన్ ఈ సందర్భంగా తేల్చి చెప్పారు. మేము ఏ లష్కర్ను ఏర్పాటు చేయము, దేశాన్ని రక్తపాతంలోకి, పగలు ప్రతీకారానికి నెట్టకండి ఆయన ఆర్మీని హెచ్చరించారు. అక్కడితో ఆగకుండా అసీం మునీర్కు ఆయన ఒక సవాల్ విసిరారు. ప్రభుత్వాలు ఎవరికి ఇవ్వాలో, ఎవరి నుంచి లాక్కోవాలో మీరే డిసైడ్ చేస్తున్నారు. మీకు రాజకీయాలు చేయాలని ఉంటే ముందు ఆ మిలిటరీ యూనిఫామ్ విడిచిపెట్టి గ్రౌండ్లోకి రండి. ఎన్నికల్లో పోటీ చేసి జనాలు ఓట్లు అడగండి. అప్పుడు ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో మీకే తెలుస్తుందంటూ నిప్పులు చెరిగారు. అంతేకాదు, సైనిక జోక్యం వల్ల దేశం ఆర్థికంగా, సామాజికంగా ఎలా నష్టపోతుందో కూడా ఆయన ప్రస్తావించారు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో సైన్యం రాజకీయాలకు రావడం పరిస్థితిని మరింత దిగజారుస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం బలంగా నిలబడాలంటే సైన్యం తన రాజ్యాంగ పరిమితుల్లోనే ఉండాలని ఆయన గట్టిగా వాదించారు. గతంలో అనేక ప్రభుత్వాలను సైన్యం కూల్చివేసిన చరిత్ర పాకిస్తాన్కు ఉంది. ఇప్పుడు మళ్ళీ అదే వాతావరణం నెలకొంటుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ ప్రతిస్పందన ఎలా ఉంటుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ఇప్పటికే పాకిస్తాన్ అంతర్జాతీయంగా అనేక ఒత్తిడులను ఎదుర్కొంటుంది. ఆర్థిక సంక్షోభం, తీవ్రవాదం, రాజకీయ అస్థిరత వంటి సమస్యలతో సతమతమవుతోంది. ఇలాంటి సమయంలో సైన్యాధిపతికి వ్యతిరేకంగా ఒక కీలక నాయకుడు చేసిన ఈ వ్యాఖ్యలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తాయి. కేవలం రాజకీయ జోక్యం మీదే కాకుండా పాక్ ఆర్మీ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని కూడా ఫజ్లుర్ రెహమాన్ తీవ్రంగా తప్పుపట్టారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచుతూ ఆఫ్ఘన్ భూభాగంపై పాక్ మిలిటరీ దాడులు చేయడాన్ని ఆయన ప్రశ్నించారు. ఆఫ్ఘనిస్తాన్ లో శత్రువులు ఉన్నారన్న నెపంతో మీరు అక్కడ దాడులు చేయడాన్ని సమర్థించుకుంటే మరి పాకిస్తాన్ లోపల ఉన్న తమ శత్రువులపై ఇండియా దాడులు చేస్తే మీరు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అంటూ లాజికల్ గా ఆర్మీని ఇరుకున పెట్టారు. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారవడానికి, విదేశీ అప్పుల ఊబిలో పాకిస్తాన్ కూరుకుపోవడానికి ఆర్మీ తీసుకున్న తప్పుడు నిర్ణయాలే కారణమని ఆయన విమర్శిస్తున్నారు. ఈ వివాదం ఇక్కడితో ఆగేలా లేదు. భవిష్యత్తులో ఈ అంశంపై మరిన్ని రాజకీయ ప్రకటనలు, ప్రతిస్పందనలు వెలువడే అవకాశం ఉంది. మౌలానా ఫజ్లుర్ రెహమాన్ సవాల్కు సైన్యాధిపతి అసీం మునీర్ ఎలా స్పందిస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఆయన మౌనంగా ఉంటారా, లేక దీనిపై ఒక అధికారిక ప్రకటన చేస్తారని దేశం మొత్తం ఎదురు చూస్తుంది. ఈ పరిణామాలు పాకిస్తాన్ లోపల మాత్రమే కాకుండా అంతర్జాతీయ సమాజంలో కూడా చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది. పాకిస్తాన్ పొరుగు దేశాలు కూడా ఈ పరిస్థితిని నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి. భవిష్యత్తులో పాకిస్తాన్ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో చూడాలి.